హలో ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం నుంచి టికెట్ రేటు విషయంలో నెగిటివ్ ప్రచారం అనేది భయంకరంగా జరిగింది. నిర్మాతలు కూడా కొంతవరకు అయితే వెనకడుగేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది. బాక్స్ ఆఫీసు యుద్ధం మొదలైంది. వార్ 2 కూలీ ఎలా ఉండబోతుంది, వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది, కూలీ రెండు తెలుగు రాష్ట్రాలు, ఆంధ్ర, సీడెడ్, నైజాం ఏరియాల వారి బిజినెస్ ఎంత, వార్ 2 ఎంత అనేది క్లియర్గా డే 1 కలెక్షన్స్ ఎలా ఉండబోతుంది, కూలీ రెండు తెలుగు రాష్ట్రాలు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయింది కదా, ఎలాంటి ఫైర్ మీద ఉంది, వార్ 2 ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది అనేది వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రుతిక్ రోషన్ కలయికలో వచ్చిన వార్ 2 మూవీ, సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ, కింగ్ నాగార్జున విలన్ రోల్ చేస్తున్నారు, గెస్ట్ రోల్ అమీర్ ఖాన్. రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయింది. పోటాపోటీగా అయితే దుమ్ము దుమారం లేపుతుంది. వార్ 2 అనేది జస్ట్ వితిన్ సెకండ్లోనే అడ్వాన్స్ బుకింగ్ అయితే సోల్డ్ అవుట్ అవుతుంది. ఫస్ట్ టైం ఈరోజు బుకింగ్ ఓపెన్ అయినప్పటి నుంచి కూలీ మీద వార్ 2 అనేది అడ్వాన్స్ బుకింగ్ డామినేషన్ అయితే చూపెడుతుంది. వితిన్ 1 అవర్లోనే 20K టికెట్ అయితే సోల్డ్ అవుట్ అయినా ఇంకా ఫుల్ ప్లెజ్డ్గా హైదరాబాద్లో ఓపెన్ కాలేదు, డిస్టిక్లలో ఓపెన్ కాలేదు. అయినా కానీ ఎక్కడెక్కడ ఓపెన్ అవుతుందో వార్ 2 మూవీ అడ్వాన్స్ బుకింగ్ మాత్రం ఫైర్లా ఒక రేంజ్లో మోతమవుతుంది. అయినా కానీ ఫుల్ హైప్ మూవీ. రజనీకాంత్, లోకేష్ కనకరాజు, ఒకప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో శంకర్కి ఎలాంటి మార్కెట్ ఉన్నదో లోకేష్ కనకరాజు కూడా డైరెక్టర్ మార్కెట్ ఆ రేంజ్లో ఉంది. అయినా కానీ వార్ 2 ఒక బాలీవుడ్ సినిమాలు మన తెలుగులో పెద్దగా ఆడవు. వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ మీదనే వార్ 2 అనేది దుమ్ము దుమారం లేపుతుంది అడ్వాన్స్ బుకింగ్. ఇక ఈరోజు ఎంత సెన్సేషనల్ క్రియేట్ చేసి పెడుతుంది ఫర్ 1 అవర్ అనేది జస్ట్ వెయిటింగ్. ఇప్పుడు వీడియో చేసే వరకు 8 o'clock అవుతుంది కాబట్టి 9 వరకు ఈ లెక్క ఏ రేంజ్లో వెళ్తుంది అనేది. ఇక కూలీ మూవీ కూడా ఎక్కడ తగ్గట్లేదు. ఎందుకంటే క్రేజ్. గత సినిమా రజనీకాంత్ డైరెక్టర్ ఎవరో తెలియదు, పెద్దగా ఆడనే లేదు. అక్కడ లోకేష్ కనకరాజు, రజనీకాంత్ అనేటాళ్ళకి ఆ క్రేజ్ వచ్చేసింది ఈ మూవీకి. ఎవరితో చేసినా కానీ లోకేష్ కనకరాజు ఆ సినిమాకి బజ్ ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. అలాంటి డైరెక్టర్కు ఇంకా రజనీకాంత్ తోడవుతే ఎలా ఉంటుంది, అలాంటి బజే ఇండియా వైడ్గా సెట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే వార్ 2 మూవీకే గట్టి పోటీ దుమ్ము లేపింది. ఇన్ని రోజులు అయితే కొన్ని చోట్ల అయితే డామినేషన్ కూడా చూపెట్టింది. ప్రజెంట్ స్టేటస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ అవ మొదలైంది. ఇంకా బుకింగ్లో మాత్రం దుమ్ము లేచిపోతూనే ఉంది. ఇక కూలీ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలు అయితే నైజాంలో 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సీడెడ్ మొత్తం మీద 10 కోట్ల బిజినెస్ చేసింది. ఆంధ్ర మొత్తం మీద 19 కోట్లు చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 45 కోట్లు విత్ జిఎస్టీ తోటి 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్, అంటే వితౌట్ జిఎస్టీ 46 కోట్ల దాకా షేర్ రాబడితే 100% బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. రజనీకాంత్ సినిమాకు జైలర్ సినిమా ఇంకా ఎక్కువనే సాధించింది. ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినాయి. లాస్ట్లో వచ్చిన వెట్టయన్ కూడా ఫ్లాప్ అయింది. కానీ ఈ సినిమా లోకేష్ కనకరాజు, అమీర్ ఖాన్, నాగార్జున, అనిరుద్ధ్ మ్యూజిక్ ఇదంతా క్రేజ్ ఈ సినిమా మీద. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత పబ్లిక్ అయితే స్టేట్ సినిమాగానే చూస్తున్నారు. వార్ 2 విషయానికి వస్తే ప్రతి టికెట్ డైరెక్టర్ తెలియదు, ప్రొడక్షన్ సంస్థ తెలియదు, హీరోలు హిందీ సినిమాలు మన తెలుగులో పెద్దగా ఆడదు. ఏ టికెట్ తెగినా కానీ అది ఎన్టీఆర్ పేరు మీదనే. ఎంత రెవెన్యూ వచ్చినా కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పేరు మీదనే. అందులోనూ ఒక బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ లాంటి ఒక సినిమాలు తీస్తున్న లోకేష్ కనకరాజు మూవీతో పోటీ పడి ఇలాంటి కలెక్షన్ రాబడితే అది ఎంతైనా కానీ ఎన్టీఆర్ పేరు మీదనే. 100% డౌటే లేదు. కలెక్షన్స్ కూడా ఆ రేంజ్లోనే నమోదవుతున్నాయి. ఇక ప్రిడిక్షన్ అయితే డే 1 కలెక్షన్స్ 100% మొదలైంది. హిందీలో మాత్రం కలెక్షన్స్ మాత్రం 100% పాజిటివ్ టాక్ వస్తే 60 కోట్ల దాకా వచ్చే అవకాశం ఉంది. నెట్ అయితే టాక్ ఇటు ఉన్నదానికి 30 నుంచి 35 దాకా నెట్ కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. హిందీ వరకు అయితే చూసుకుంటే నెట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపటి వరకు ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్లో ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్ ఇంకా సీడెడ్లో ఫుల్ ఫ్లెజ్డ్గా ఓపెన్ కాలేదు, ఆంధ్రలో ఓపెన్ కాలేదు. ఇంకా సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత నెట్ ఎంత గ్రాస్ ఉండవు అవకాశం ఉంది. ఓవర్సీస్ కలెక్షన్స్ రేపు కన్క్లూజన్కి వస్తాయి కాబట్టి ఎంత అనేది ఒక ప్రిడిక్షన్ అయితే వస్తుంది. 100% 100 కోట్లు అయితే దాటే అవకాశం ఉంది. ఇక కూలీ మాత్రం మనకు వచ్చిన లెక్క ఆల్మోస్ట్ 150 కోట్ల దాకా గ్రాస్ దాటే అవకాశం ఉంది. వార్ 2 రెండు తెలుగు రాష్ట్రాల మీదనే ఆధారపడి ఉంది. ఇంకా పని కట్టుకొని అదర్ హీరో ఫ్యాన్స్ కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ ఇంకా వార్ 2 చూడడం, రజనీకాంత్ సినిమాని ఎత్తుకుంటాం, అది కొంత టెంపరవరీ మాత్రమే ఏదైనా కానీ. ఎందుకంటే ఒక బిగ్గెస్ట్ మన తెలుగు హీరో ఉన్నప్పుడు 100% మన ఫస్ట్ ఛాన్స్ తెలుగు వార్ 2కే ఉంటుంది ఎవరైనా కానీ.
మనకు ఎన్టీఆర్ మీద కోపం ఇంకో సినిమా మీద చూసేటోళ్ళు ఉంటే చూస్తారు, వాళ్ళ ఇష్టం. కానీ ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఛాన్స్ వార్ 2కే ఉంటుంది, డౌటే లేదు. ఇంకా ఆల్రెడీ బుకింగ్ 2 సినిమాలు అయితే ఒకే రోజు ఎందుకు ఓపెన్ అయిందబ్బా, ఎందుకు పోటీ పడట్టే ఉంది 2 తెలుగు రాష్ట్రాలు అయితే. ఇది బాలీవుడ్ కోలీవుడ్ కంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ మొదలైంది 2 సినిమాలు అయితే. బయర్స్ ఆ విధంగా ఉన్నారు. ఇటు సీతారా ఎంటర్టైన్మెంట్ నాగవంశీ, అటు దిల్ రాజు, ఏషియన్ సునీల్, డి సురేష్ బాబు, ఇంత భారీ వాళ్ళ చేతుల్లోనేమో కూలి పట్టదు. ఇక్కడ సింగిల్గా నాగవంశి అయితే పోరాటం చేస్తున్నాడు. ఏదో విధంగా నెంబర్ రాబట్టలే, కలెక్షన్స్ రాబట్టలే, అభిమానులను ఏ విధంగా రెచ్చగొట్టైనా ఏదో విధంగా తట్టుకొని ఇంత పెద్దోళ్ళ చేతిలో కూలి పడ్డది కాబట్టి నేను కూడా ఎక్కడ తగ్గగుద్దు ఎన్టీఆర్ అన్న సినిమా నేను తీసుకున్నా అని ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. ఆయన మీద ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ఆయన ప్రయత్నాలు, ఆయన డే 1 కలెక్షన్స్ కానీ ఎన్టీఆర్ క్రేజ్ కానీ తగ్గకుండా ఆయన చూస్తున్నాడు. ఇలాంటి పోటీ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. డబ్బింగ్ ఒక స్టేట్ సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలుగా వచ్చి 2 తెలుగు రాష్ట్రాలు ఇక్కడ పోటీ మొదలైంది, అసలైన పోటీ. అందుకే మొత్తం బుకింగ్ ఓపెన్గా అయినా కానీ ఈ రోజు వరకు ఓపెన్ కాలేదు. మార్నింగ్ నుంచి విపరీతమైన ట్రోల్స్. ఏంటి తమిళనాడులో ఐమాక్స్లలో 180 రూపాయలు, మరి కూలీ సినిమా మన దగ్గర చూడాలంటే 295 పెట్టాలి, అట్లా ఉంది. ఇక వార్ 2 కూడా అదే పరిస్థితి. అంటే బాలీవుడ్లో కొద్దిగా రేట్లు ఎక్కువనే ఉంటాయి, బాలీవుడ్తో కంపేర్ చేస్తే ఈక్వల్గా ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాలకు కొన్ని దగ్గర చూస్తే ఇంకా ఎక్కువనే ఉంది. ఇంకా మేజర్ సెంటర్ల బట్టి పెంచారు, వీళ్ళు విపరీతంగా అయితే పెంచలేదు. దీంట్లో ఒక లెక్క ఉంది, ఆర్టీసీ క్రాస్ రోడ్ ఉంది, మెయిన్ థియేటర్లో మొత్తం అక్కడ 295 పెట్టారు. మల్టీప్లెక్స్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో 295 పెట్టారు. సింగిల్ స్క్రీన్ అయినా మల్టీప్లెక్స్ అయినా సెంటర్లు బట్టి ఎక్కడ క్రౌడ్ ఫుల్ ఉంటుంది, ఎక్కడ అభిమానులు ఉంటారు, ఎక్కడ టార్గెట్ చేయొచ్చు అనేది సెలెక్ట్ చేసుకొని కూలీ టీము వార్ టీము కరెక్ట్గా రేట్లు అయితే పెంచారు. కానీ అక్కడ అభిమానం ఉన్న చోటే దెబ్బ కొట్టాలని చూశారు. వాళ్ళు కూడా మంచి పర్ఫెక్ట్ ప్లాన్ తోటే ఉన్నారు. కూకట్పల్లి లాంటి ప్రాంతంలో, క్రాస్ రోడ్ లాంటి ప్రాంతంలో, ఇంకా గచ్చిబౌలి లాంటి ప్రాంతంలో, మాస్ ఏరియాలో, దిల్సుఖ్ నగర్ లాంటి ప్రాంతంలో అక్కడక్కడ పెంచారు. వేరే చోట్ల మాత్రం రేట్లు మాత్రం పెంచలేదు. దీంట్లో బుకింగ్లో మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సేమ్ కూలీ కూడా అదే స్ట్రాటజీ మొదలు పెట్టారు. వీళ్ళు కూడా నెగిటివ్ మార్నింగ్ నుంచి జరిగేటాలకు ఇదిగో మేము ఇక్కడ ఇంతే తక్కువ ఇస్తున్నాం, కానీ ఇక్కడ ఇంత పెంచాం, ఇక్కడ డిమాండ్ ఉంది అనే విధంగా పెంచారు. టోటల్గా అయితే ఏదైనా కానీ నెంబర్ అనేది గేమ్ అనేది మొదలైంది 2 తెలుగు రాష్ట్రాల్లో. 2 సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయినప్పుడు, ఇద్దరు టాప్ డిస్ట్రిబ్యూటర్స్ మనం ఇక్కడ రిలీజ్ చేస్తున్నప్పుడు పోటీ అనేది కంపల్సరీ నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే హీరో క్రేజ్ ఉంది, డైరెక్టర్ క్రేజ్ ఉంది, ఇక్కడనేమో ఎన్టీఆర్ క్రేజ్ ఉంది. ఎక్కడ తగ్గకుండా వాళ్ళైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. యుద్ధం మొదలైంది, బాక్స్ ఆఫీస్ యుద్ధం మొదలైంది. పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వార్ 2 అనేది 1000 కోట్ల బొమ్మ రాసి పెట్టవచ్చు, బల్లగుద్ది చెప్పొచ్చు. 1000 కోట్ల బొమ్మ పాజిటివ్ టాక్ పడితే ఇంక దాన్ని ఎవడు ఎంత దూరం వెళ్తుందో తెలియదు. కూలీ సినిమా కూడా పాజిటివ్ టాక్ వస్తే 100% 600 నుంచి 700 కోట్ల దాకా కలెక్ట్ చేసే సత్తా కూలీకి ఉంది. 2 సినిమాలకు కావాల్సినంత వీకెండ్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 100% సినిమాలు అయితే బొమ్మ అద్రిపోవాలనే 2 సినిమాలనే కోరుకుందాం. 2 సినిమాలు, ఇటు ఎన్టీఆర్ సినిమా వచ్చింది, కూలీ వచ్చింది. నేను కూడా ఎన్టీఆర్ తర్వాత విపరీతంగా అభిమానించే వ్యక్తి తమిళనాడు నుంచి వన్ అండ్ ఓన్లీ రజనీకాంత్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్. ఎందుకంటే రజనీకాంత్ సినిమాలు థియేటర్లో ముత్తు, నరసింహ ఎన్నిసార్లు చూశాను. అలాంటి అభిమానం ఉంటుంది రజనీకాంత్ మీద. కానీ ఇక్కడ మన ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి ఏదైనా మన ఎన్టీఆర్ తర్వాతనే 2 సినిమాలు 100 కోట్ల పైన గ్రాస్ కొట్టబోతున్నాయి, కన్ఫర్మ్ అయిపోయింది. ఏ సినిమా నెంబర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది రేపు తేలబోతుంది. ఫస్ట్ డే టాక్ బట్టి ఇంకా నెంబర్ డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బుకింగ్ ఓపెన్ అయింది 2 తెలుగు రాష్ట్రాల్లో, ఐమాక్స్లో కానీ సింగిల్ థియేటర్లో కానీ. అభిమానులారా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బుక్ యువర్ టికెట్. రేటు కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నాయి, కొన్ని చోట్ల తక్కువ ఉంది. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు, అది కూడా మీ ఇష్టమే. ఏ టైంలో పెద్ద సినిమాలు వచ్చినప్పుడే థియేటర్లో రెవెన్యూ కానీ, మొత్తం అభిమానుల్లో అడావుడి కానీ, సినిమా కలెక్షన్స్ కానీ అన్నీ మొదలవుతాయి. ఒక సంక్రాంతి టైంలో ఎలా మొదలవుతుందో ప్రజెంట్ ఇప్పుడు మొదలైంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఓజీ అక్కడ అంటున్నారు, అప్పుడు ఎలా ఉంటుందో ఇంకా ఫ్యాన్ వార్ అనేది వెయిటింగ్. ప్రజెంట్ అయితే అభిమానులతో పాటు అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్.